Hello all, welcome to Igniters Police Academy. Today's important current affairs, that is 12th September 2025. So first, India's UPI payment system goes global. So India's UPI system goes global. సో ఇండియాకు సంబంధించిన యూపీఐ సిస్టమ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సో ఇండియాస్ యూపీఐ పేమెంట్ ఎట్ గ్లోబల్ లెవెల్. సో లెటస్ డిస్కస్ ఇన్ డీటెయిల్, వివరంగా చూద్దాం. సో ఇండియా లాంచెస్ యూపీఐ యూపీయు ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటి యూపీఐ యూపీయు ప్రాజెక్ట్. So India recently launched UPI UPU project for cross-border payments. So UPI UPU projects for cross-border payments. The Union Minister for Communications, that is Jyotiraditya Scindia, launched the UPI UPU integration project at 28th Universal Postal Congress in Dubai. So recently 28th యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ సమిట్ ఎక్కడ జరిగింది అంటే మనకు దుబాయ్లో జరిగింది. అక్కడ ఇండియాకు సంబంధించిన కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా లాంచ్ చేసిన అప్లికేషన్ ఏంటి, మనకు ప్రాజెక్ట్ ఏంటి, యూపీఐ యూపీయు ప్రాజెక్ట్, యూపీఐ అండ్ యూపీయు ప్రాజెక్ట్. సో దిస్ ఇనిషియేటివ్ మార్క్స్ ఎ మేజర్ స్టెప్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటర్నేషనల్ రెమిటెన్సెస్ బై కంబైనింగ్ India's unified payments interface, that is UPI, with the Universal Postal Union. సో సింపుల్గా ఏంటి, ఇండియాకి సంబంధించిన యూపీఐని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ తోటి ఇంటిగ్రేట్ చేయడం. సో యూపీఐని ఇంటిగ్రేషన్ ఆఫ్ యూపీయు, సో అనుసంధానించడం, యూపీఐని యూపీయుతో అనుసంధానించడం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూపీఐ విత్ యూపీయు, దట్ ఈస్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్, యూనివర్సల్ పోస్టల్ Union. So the project aims to enable fast, affordable and secure cross-border payments. So ఇందులో ఏంటి, మనకు ఫాస్ట్నెస్ ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సెక్యూర్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ కూడా ఉండాలి. సో దుబాయ్లో జరిగిన 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా యూపీఐ యూపీయు ఇంటిగ్రేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. సో యూపీఐ యూపీయు ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మనకు యూపీయు అంటే ఏంటి, ఫుల్ ఫామ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో ఇండియాకు సంబంధించిన యూపీఐని యూపీయు తోటి ఇంటిగ్రేట్ చేశారు, సో అనుసంధానించడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇండియాకు సంబంధించిన యూపీఐ సేవలు అనేవి ఏంటి అంటే ప్రపంచవ్యాప్తం అయ్యాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూపీఐ విత్ యూపీయు, సో ఈయన ప్రాజెక్ట్ను ప్రారంభించారు. భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇంటర్ కనెక్షన్ ప్లాట్ఫామ్తో కలపడం ద్వారా అంతర్జాతీయ చెల్లింపులను మార్చడంలో ఈ చొరవ ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. సో మనకేంటి అంటే అంతర్జాతీయంగా ఈ ట్రాన్సాక్షన్లో ఇది ఒక కొత్త ముందడుగు, యూపీఐ ఇంటిగ్రేషన్ విత్ యూపీయు. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు వేగవంతమైన, సరసమైన మరియు సురక్షితమైన సరిహద్దు చెల్లింపులను ప్రారంభించడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక చేరికను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఫాస్టర్, అఫోర్డబుల్ అండ్ సెక్యూర్ క్రాస్ బార్డర్ పేమెంట్స్. సో ఫాస్ట్, వేగంగా, అఫోర్డబుల్ మనకేంటి అంటే సరసమైన ధరలలో, అదేవిధంగా సెక్యూర్, సో మనకి ఇక్కడ ఏంటి రక్షణ కావాలి, ఏదైనా పేమెంట్ అది కూడా ప్రొవైడ్ అవుతుంది. ఫాస్ట్, అఫోర్డబుల్ అండ్ సెక్యూర్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ కోసం యూపీఐ అండ్ యూపీయు ఇంటిగ్రేషన్ ఈరోజు వార్తల్లో నిలిచిన టాపిక్. సో నెక్స్ట్, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్, దట్ ఈస్ స్ప్రీ. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న ప్రాజెక్ట్ ఏంటి, స్ప్రీ. సో ఫుల్ ఫామ్ ఏంటి, మనకు స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే రిజిస్ట్రేషన్. సో నెంబర్ 1, 2025లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐసి. సో ఈఎస్ఐసి ఫుల్ ఫామ్ ఏంటి, మనకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో 2025లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దట్ ఈస్ ఈఎస్ఐసి,
సామాజిక భద్రత కవరేజ్ని విస్తరించడానికి మరియు పరిశ్రమలకు సమ్మతిని సులభతరం చేయడానికి 2 కీలక పథకాలను ప్రవేశపెట్టింది. సో ఈ 2 కీలక పథకాలు ఏంటి? దేనికోసం అంటే మొట్టమొదటిది సామాజిక భద్రత కవరేజ్. సో సామాజిక భద్రత కవరేజ్ని ఎక్స్పాండ్ చేయడం, అదేవిధంగా పరిశ్రమలకు సమ్మతిని సులభతరం చేయడానికి. సో ఏంటి అంటే వీళ్ళకు అప్రూవల్ కానీ ఆ లైసెన్సింగ్ ఇవన్నీ సులభతరం చేయడం కోసం 2 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు అంటే ఈఎస్ఐసి, దట్ ఈస్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ చొరవలు మరింత మంది కార్మికులను సామాజిక భద్రత వలయంలోకి తీసుకురావడం మరియు యజమానులు మరియు ఉద్యోగుల మధ్య చట్టపరమైన వివాదాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఎవరైనా వర్కర్‌కి కావాల్సిందేంటి? ఒక సెక్యూరిటీ కావాలి, సోషల్ సెక్యూరిటీ కావాలి, సామాజిక భద్రత కావాలి. ఇప్పుడు మనకు ఈఎస్ఐసి ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ అంటే ఎంప్లాయర్ మరియు ఎంప్లాయీ. సో యాజమాన్యానికి మరియు ఉద్యోగులకు మధ్యలో ఏదైనా లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే వాటిని కూడా త్వరితగతిన రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకు ఈఎస్ఐసి లాంచ్ చేసిన స్ప్రీ అనే కార్యక్రమం 2025 ఈ రెండింటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్. సో స్ప్రీ అంటే మనకేంటి? లీగల్ డిస్ప్యూట్స్ని యజమానులకు మరియు వర్కర్స్ ఉద్యోగులకు మధ్య వాటిని త్వరితగతిన సాల్వ్ చేయడం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు సామాజిక భద్రతను ప్రొవైడ్ చేయడం, సామాజిక భద్రతను ప్రొవైడ్ చేయడం. సో నెక్స్ట్ స్ప్రీ 2025 మరియు ఆమ్నెస్టీ పథకం 2025 కలిసి స్వచ్ఛంద నమోదును ప్రోత్సహించడానికి మరియు ఈఎస్ఐసి ఫ్రేమ్వర్క్లో పెండింగ్లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ఒక వ్యూహాత్మకమైన చర్యను సూచిస్తాయి. సో ఇందులో ఏంటి అంటే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దట్ దే విల్ బి ఐడెంటిఫైడ్. సో వాళ్ళను గుర్తించడానికి వీలవుతుంది. వాళ్ళు యజమానులైనా వాళ్ళు ఉద్యోగులైనా కానీ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళను గుర్తించడం ఈజీ అవుతుంది. సో ఉద్యోగులకు ఏంటంటే సామాజిక రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా యాజమాన్యానికి ఉద్యోగులకు మధ్య లీగల్ డిస్ప్యూట్స్ని కూడా ఈజీగా సాల్వ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక కొత్త చొరవ. నెక్స్ట్ స్ప్రీ 2025 పథకం అంటే యజమానులు మరియు ఉద్యోగుల రిజిస్ట్రేషన్ను ప్రోత్సహించే ఒక పథకం. సో ఇందులో ఏంటంటే రిజిస్ట్రేషన్ని వీళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. సో దట్ దే కెన్ బి ఐడెంటిఫైడ్ ఈజీలీ. సో ద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఇంట్రడ్యూస్డ్ 2 కీ స్కీమ్స్ ఇన్ 2025. నెంబర్ 1 వచ్చేసి స్ప్రీ, ఇంకొకటి వచ్చేసి ఆమ్నెస్టీ. సో స్ప్రీ అండ్ ఆమ్నెస్టీ అనే 2 పథకాలను ఇంట్రడ్యూస్ చేసిన ఎవరు అంటే ఈఎస్ఐసి, దట్ ఈస్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో హియర్ ఇట్ ఈస్ టు ఎక్స్పాండ్ సోషల్ సెక్యూరిటీ. సో ఎంప్లాయీస్ ఎవరైనా ఏం కోరుకుంటారు? సామాజిక భద్రతను కోరుకుంటారు. అంటే ఏంటి? ఇంగ్లీష్లో మనం సోషల్ సెక్యూరిటీ అంటున్నాం. సో హియర్ స్ప్రీ మరియు ఆమ్నెస్టీ వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇట్ విల్ ఆల్సో కవరేజ్ ద ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్ ఫర్ ద ఇండస్ట్రీస్. సో ఇట్ విల్ రిజాల్వ్ ద లీగల్ డిస్ప్యూట్స్. ఇట్ విల్ రిజాల్వ్ ద లీగల్ disputes. These initiatives aim to bring more workers under the social security and reduce legal disputes between employers and సో సింపుల్గా మనకి ఏంటి అంటే స్ప్రీ 2025 మరియు ఆమ్నెస్టీ స్కీమ్స్ అంటే ఏంటి అంటే ప్రొవైడింగ్ సోషల్ సెక్యూరిటీ అండ్ రిజాల్వింగ్ ద లీగల్ డిస్ప్యూట్స్. సో వీళ్ళకి ఏంటంటే వివాదాలు నెలకొన్నప్పుడు యజమానులకు మరియు కార్మికులకు వివాదాలు నెలకొన్నప్పుడు వాటిని రిజాల్వ్ చేయడం, తర్వాత వాళ్ళకు సామాజిక భద్రతను ప్రొవైడ్ చేసే 2 పథకాలు లాంచ్ చేసింది ఎవరు అంటే ఈఎస్ఐసి, దట్ ఈస్ ఎంప్లాయర్స్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో నెక్స్ట్ సుదర్శన చక్ర మిషన్. మిషన్ సుదర్శన చక్ర. సో మిషన్ సుదర్శన చక్ర అంటే ఏంటో చూద్దాం. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటి? రష్యా నుంచి ఇండియా S-400 మిజైల్ సిస్టమ్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. రష్యా నుంచి ఇండియా S-400 మిజైల్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, దిగుమతి చేసుకోవడం జరిగింది. వాటిని ఇండియాలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మార్చారు? సుదర్శన చక్రగా పేరు మార్చడం జరిగింది. సుదర్శన చక్రగా పేరు మార్చడం జరిగింది. సో ఇక్కడ సుదర్శన చక్ర మిషన్. సో ఇండియా లాంచ్ చేసిన సుదర్శన చక్ర మిషన్ ఏంటో వివరంగా చూద్దాం. సో నెంబర్ 1, ఇండియాస్ మిషన్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఒకవేళ మనకు ప్రత్యర్థులు లేకపోతే మన వ్యతిరేకమైన కంట్రీస్ ఏంటన్నా మన పైన ఎయిర్‌లో వాళ్ళేంటి అంటే ఏదైనా మిసైల్స్‌ని ప్రయోగించినప్పుడు దాన్ని డిఫెండ్ చేసే సిస్టాన్ని మనం ఏమంటున్నాం? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా మనకు మిసైల్‌ని వాళ్ళు మన పైన ప్రయోగించినప్పుడు వాటిని గాలిలోనే అడ్డుకునే సిస్టమ్‌ని మనం ఏమంటున్నాం? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. సో అలాంటి ఒక సిస్టమ్‌ని ఇండియా డెవలప్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం? సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. సో అది ఎప్పటి వరకు రెడీ అవుతుంది? దాని ప్రాముఖ్యత ఏంటో కూడా చూద్దాం. సో ఇండియా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ DRDO has made stride by సక్సెస్ఫుల్లీ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో రీసెంట్‌గా DRDO ఏం చేసింది? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. అంటే ఏంటి? అది పనిచేస్తుందా లేదా? వాడుకలోకి వస్తుందా లేదా? అని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ ఫైర్ జరిగింది. సో దిస్ డెవలప్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ మిషన్ సుదర్శన చక్ర. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన మిషన్ ఏంటి మనకు? మిషన్ సుదర్శన్ చక్ర. అందులో భాగంగానే DRDO రీసెంట్‌లీ టెస్టిఫైడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. DRDO రీసెంట్‌లీ టెస్టిఫైడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎయిమ్డ్ టు బి ఫుల్లీ ఆపరేషనల్లీ బై 2035. సో మనకేంటి? సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనకు ఎప్పటి నుంచి వాడుకలోకి రాబోతుంది? 2035 నుంచి వాడుకలోకి రాబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద సిస్టమ్ డెమాన్‌స్ట్రేటెడ్ ద ఎబిలిటీ టు ఇంటర్సెప్ట్ టార్గెట్స్ ఎట్ మల్టిపుల్ ఆల్టిట్యూడ్స్ అండ్ రేంజెస్. సో సింపుల్‌గా ఏంటి అంటే ఇండియాకు సంబంధించిన మిషన్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రీసెంట్‌గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందంటే 2035 నుంచి. సో భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, దాన్ని మనం ఏమంటున్నాం? DRDO అంటున్నాం. భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించడం ద్వారా ముందంజ వేసింది. సో ఈ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన మిషన్ సుదర్శన్ చక్రలో ఒక భాగం. ఇది 2035 నాటికి పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ వ్యవస్థ బహుళ ఎత్తులు మరియు శ్రేణుల మధ్య లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సో సింపుల్‌గా వీళ్ళేంటంటే రీసెంట్‌లీ టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. అది సక్సెస్‌ఫుల్‌గా ఉండడం జరిగింది. సో 2035 నాటికి ఇది పూర్తిగా వాడుకలోకి రాబోతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? ఇండియాస్ మిషన్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? 2035 నుంచి అమల్లోకి రాబోతుంది. సో నెక్స్ట్ పర్పుల్ ఫెస్ట్ 2025. సో సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజన్, డిగ్నిటీ అండ్ ఎంపవర్మెంట్. సో పర్పుల్ ఫెస్ట్ అంటే ఇక్కడ మనకు గుర్తుకు రావాల్సింది ఎవరు అంటే దివ్యాంగులు. సో ప్రస్తుతం ఇండియాలో ఉన్న యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చిన యాక్ట్. ఇట్ రిప్లేస్డ్ ఎర్లియర్ 1995 యాక్ట్. సో వీళ్ళేంటంటే దివ్యాంగుల గురించి వీళ్ళు జరుపుకునే ఒక ప్రోగ్రామ్‌ని మనం ఏమంటున్నాం అంటే పర్పుల్ ఫెస్ట్ 2025 అంటున్నాం. ఇన్ ఆర్డర్ టు ఎంపవర్, ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. దాన్ని మనం ఏమంటున్నాం? పర్పుల్ ఫెస్ట్ అంటున్నాం. సో ఎక్కడ జరిగింది? ఎవరు ఆర్గనైజ్ చేశారో చూద్దాం. 2025 సెప్టెంబర్ 10, 11 తేదీలలో జరిగిన పర్పుల్ ఫెస్ట్ దివ్యాంగులను సృజనాత్మకత, స్థితిస్థాపకత మరియు విజయాలను జరుపుకోవడానికి ప్రజలను ఉద్దేశాన్ని మరియు విధానాన్ని ఒక చోట చేర్చింది. సో దివ్యాంగుల కోసం జరిగిన ఒక ఫెస్ట్. నోయిడాలోని అమిటి విశ్వవిద్యాలయంతో కలిసి ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమం ఒక శక్తివంతమైన సందేశాన్ని ప్రదర్శించింది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ వీళ్ళని ఏంటి ఎంపవర్ చేయడం కోసం, వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని వెలికి తీయడం కోసం, వాళ్ళకు ఒక భరోసాను కల్పించడం కోసం జరిగిన ఒక కార్యక్రమం. దాన్ని మనం ఏమంటున్నాం? పర్పుల్ ఫెస్ట్ 2025 అంటున్నాం. సో నెక్స్ట్ హెల్డ్ ఆన్ 10 to 11 September 2025. Purple Fest 2025 brought together the people, purpose and policy to celebrate the creativity, resilience and achievements of దివ్యాంగజన్. సో దివ్యాంగులు అంటే ఎవరు అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ని మనం ఏమంటున్నాం? దివ్యాంగులు అంటున్నాం. సో దివ్యాంగులు అని పిలవాలి. సో పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ని మనం తెలుగులో ఏమంటున్నాం? దివ్యాంగులు అంటున్నాం. సో ఇండియాలో ఉన్న యాక్ట్ ఏంటి? ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016. ద కరెంట్ డిసేబిలిటీ లా ఇన్ ఇండియా విచ్ రిప్లేస్డ్ ఓల్డర్ PWD యాక్ట్ 1995. సో 1995లో ఉన్న చట్టాన్ని
రిప్లేస్ చేస్తూ వచ్చిందే మనకు 2016 చట్టం. సో 2016 యాక్ట్ రిప్లేస్డ్ 1995 యాక్ట్. 1995 యాక్ట్‌ని రిప్లేస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే మానసిక ఒత్తిడి. తద్వారా చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని తనువు చాలిస్తున్నారు. దాన్ని కట్టడి చేయాలి అనే ఒక ఉద్దేశంతోటి ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్, దాన్ని మనం ఏమంటున్నాం నెవర్ అలోన్ అంటున్నాం. సో నెవర్ అలోన్ ఇనిషియేటివ్‌ని తీసుకొచ్చింది ఎవరు? ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్. ఎక్కడ? న్యూఢిల్లీకి సంబంధించిన ఒక ఇన్‌స్టిట్యూట్. ఇందులో ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద స్టూడెంట్స్ సూసైడ్స్. ఈ స్టూడెంట్స్‌లో ఆత్మహత్యలను తగ్గించడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఒకసారి వివరంగా చూద్దాం. సో న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2025లో నెవర్ అలోన్ అనే ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుతున్న ఆందోళన మరియు మానసిక ఆరోగ్య అవగాహనను ఈ చొరవ లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నాడు ప్రారంభించబడిన ఈ కార్యక్రమం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న వెబ్ ఆధారిత యాప్ ద్వారా 24 గంటలు వర్చువల్ మరియు ఆఫ్‌లైన్ సంప్రదింపులను అందిస్తుంది. భారతదేశం అంతటా విద్యార్థులకు సరసమైన వ్యక్తిగతమైన మరియు సురక్షితమైన మానసిక ఆరోగ్య పరీక్షలను అందించడం జరుగుతుంది. సో వాట్సాప్ బేస్‌లో మనకు ఒక అప్లికేషన్ ఉంటుంది నెవర్ అలోన్ అని. సో ఈ నెవర్ అలోన్ అప్లికేషన్ మనం తీసుకుంటే వర్చువల్‌గా మనకు ఆన్‌లైన్‌లో ఈ కన్సల్టెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. వారిని మానిటరింగ్ చేయడం కూడా జరుగుతుంది. తద్వారా విద్యార్థులకు సంబంధించిన మానసిక ఒత్తిడిని దూరం చేయగలుగుతారు. వారిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆ క్వెషన్ మార్క్‌ని కూడా వాళ్ళు ఆపడం జరుగుతుంది. తద్వారా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనే ఒక ఉద్దేశంతోటి ఎయిమ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక యాప్‌నే మనం ఏమంటున్నాం నెవర్ అలోన్ అంటున్నాం. సో నేపథ్యం మరియు అవసరం. భారతదేశం తీవ్రమైన మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2022లో 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇది 5 దశాబ్దాలలో అత్యధికం. ఈ మరణాలలో 35% 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులు ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే 35% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల యువకులే ఎక్కువగా ఉన్నారు. సో ఆత్మహత్య అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ ప్రజా ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ, సో దట్ ఈస్ WHO, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 45 సెకండ్లకు ఒక మరణాన్ని నివేదిస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ 45 సెకండ్స్‌కి ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది అని చెప్పేసి WHO వాళ్ళు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ ఈ భారంలో 72% తక్కువ మంది మరియు మధ్య ఆదాయ దేశాలు భరిస్తున్నాయి. సో తక్కువ మరియు మధ్య లో ఇన్కమ్ మరియు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్‌లోనే ఆల్మోస్ట్ 74% మంది చనిపోతున్నారు అని చెప్పేసి WHO నివేదికలో ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో మానసిక ఆరోగ్య కళంకం మరియు అవగాహన లేకపోవడం పెద్ద చికిత్స అంతరానికి దోహదం చేస్తాయి. 70 నుంచి 80% మంది బాధిత వ్యక్తులు సహాయం కోరడం లేదు. సో వారిలోనే వాళ్ళు మదన పడుతూ ఉండిపోవడం జరుగుతుంది అని చెప్పేసి ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. సో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ రివీల్డ్ ఏ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కాల్డ్ నెవర్ అలోన్ ఇన్ 2025. సో వాట్సాప్‌లో మనకు ఉండే ఒక అప్లికేషన్ ఏంటి నెవర్ అలోన్ అనే ఒక అప్లికేషన్ లాంచ్ చేసింది ఎవరు? ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వాళ్ళు. సో తద్వారా ఏంటి అంటే దే వాంట్ టు ఎరేజ్ ద సూసైడల్ థాట్స్ అమాంగ్ ద స్టూడెంట్స్ అండ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక సపోర్ట్‌ని టు ప్రొవైడ్ ద సపోర్ట్ టు ద స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చిన ఒక అప్లికేషన్‌ని మనం నెవర్ అలోన్ అంటున్నాం. సో ఈరోజు టాపిక్స్‌ని ఒకసారి రీకాల్ చేస్తే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంచ్డ్ అలోన్ యాప్ 2025 ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద స్టూడెంట్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ద స్టూడెంట్స్. సో వారి లోపల ఆత్మహత్యలు చేసుకోవాలనే ఒక ఆలోచనను తరిమివేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక మానసికమైన ఒక చేదోడుగా ఉండే ఒక అప్లికేషనే మనకు నెవర్ అలోన్ అనే అప్లికేషన్. సో నెక్స్ట్ పర్పుల్ ఫెస్ట్ వచ్చేసి ఎవరికి సంబంధించింది? దివ్యాంగులకు సంబంధించిన పర్పుల్ ఫెస్ట్. సో నెక్స్ట్ సుదర్శన చక్ర మిషన్. ఇండియాస్ సుదర్శన చక్ర మిషన్ ఏంటి? టార్గెట్ 2035 నుంచి ఇండియాలో అమలులోకి రాబోతున్న ఒక
మిషన్. నెక్స్ట్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ ఈఎస్ఐసి దట్ ఈస్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన 2 కార్యక్రమాలు ఏంటి, ప్రీ 2025 మరియు ఆమ్నెస్టీ స్కీమ్. ఈ రెండింటిని తీసుకొని రావడం జరిగింది. తద్వారా సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. లీగల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ యజమానులు మరియు కార్మికులను త్వరితగతిన సాల్వ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియాస్ యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ గ్లోబల్. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ యూపీఐ అండ్ యూపీయూ, ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూపీఐ అండ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్, ఈ రెండింటిని ఏంటి అంటే అనుసంధానించడం జరిగింది. సో దాన్ని ఏమంటున్నాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూపీఐ అండ్ యూపీయూ. సో ఇవ్వండి ఈరోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ.